ప్రైజ్ ద లార్డ్. మన ప్రభును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. మీరందరూ దేవుని యొక్క కృపలో వర్ధిల్లుతున్నారని, మరి అన్ని విషయాలలో సమృద్ధి కలిగి మీరు జీవిస్తున్నారని, మరి మిమ్మల్ని బట్టి మేము ఎంతగానో దేవుణ్ణి స్తుతిస్తున్నాం. మరి ఈ రోజును కూడా ఒక చక్కని వాగ్దానాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తున్నారు. ఆ యొక్క వాగ్దానాన్ని మనము ధ్యానం చేసుకుందాం. కీర్తనల గ్రంథము 105వ కీర్తన 3వ వచనాన్ని చదువుకుందాం. ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి, యెహోవాను వెతుకువారు హృదయమందు సంతోషించుదురుగాక. హల్లెలూయా. దేవుని యొక్క పరిశుద్ధ నామమును బట్టి మనము అతిశయించాలి. అతిశయించువాడు ప్రభునందే అతిశయించాలని మరి దేవాతి దేవుడు జ్ఞాపకం చేస్తున్నారండి. కొంతమంది అతిశయము వారికి ఉన్నటువంటి ఆస్తులపైన, అంతస్తులపైన, వారికి ఉన్న పేరు ప్రఖ్యాతులపైన, వారికి ఉన్నటువంటి ఘనతను బట్టి, వారికి ఉన్నటువంటి స్టేటస్ ను బట్టి వారు అతిశయిస్తూ ఉంటారు. మనమైతే దేవుని యొక్క నామాన్ని బట్టి అతిశయించాలని దేవాతి దేవుడు ఈ రోజున మనతో మాట్లాడుతున్నాడు. అంత మాత్రమే కాదు, దేవుణ్ణి బట్టి మనము అతిశయిస్తే, మనము దేవుణ్ణి బట్టి ఆనందిస్తే ఆయన ఏం చేస్తాడంట? యెహోవాని వెతుకువారు హృదయమందు సంతోషించుదురుగాక. హల్లెలూయా. దేవుణ్ణి మనం వెతుకుతుంటే, దేవుణ్ణి బట్టి మనం సంతోషించే వారముగా మనం ఉంటామని దేవాతి దేవుడు సెలవిస్తున్నాడు. కొంతమంది హృదయంలో శాంతి ఉండదు, సమాధానం ఉండదు. అన్ని ఉన్నా, తినడానికి సమృద్ధిగా ఉన్నా, అన్ని ఉన్న ఆస్తులున్నా, సంపద ఉన్నా గాని వారి హృదయంలో నెమ్మది ఉండదు, సంతోషం ఉండదు. ఎప్పుడు చూసినా విచారం, ఎప్పుడు చూసినా దేని గురించి ఒక దాని గురించి బెంగ పడుతూ ఉంటారు, ఆందోళన చెందుతూ ఉంటారు. అన్ని ఉన్నా వారికి నిద్ర పట్టదు. ఇంట్లో సమృద్ధిగా ఉన్నా తినడానికి వారు సంకోచిస్తూ ఉంటారు. ఎందుకు అంటే వారి యొక్క హృదయం ఎప్పుడు కూడా వారినే నమ్ముకొని ఉంటుంది. కాబట్టి మనము దేవుణ్ణి నమ్ముకోవాలి. ఆయన్ను వెతుకువారముగా ఉంటే మన యొక్క హృదయములో సంతోషం అనేది ఉంటుంది, సమాధానం అనేది ఉంటుంది. మన దేవుడు సమాధానానికి కర్త. మన దేవుడు మనల్ని సంతోషింపజేసేటువంటి దేవుడు. మన కష్టాలను పోగొట్టి, మన దుఃఖ దినములను పోగొట్టి మనల్ని ఆనందపరిచేటువంటి దేవుడు మనము నమ్ముకున్న దేవుడు. కాబట్టి మనము ఆయన నామాన్ని బట్టి అతిశయించాలి, మనము ఆయన్ను బట్టి సంతోషించాలి. ఆయన నామములో మనకు శక్తి ఉంది, ఆయన నామములో ఆరోగ్యం ఉంది, ఆయన నామములో స్వస్థత ఉంది. హల్లెలూయా. దేవుడు ఈ రోజున నిన్ను బలపరుస్తున్నటువంటి మాట, దేవుణ్ణి నువ్వు వెతికే వ్యక్తిగా ఉండాలి. నీ హృదయములో సంతోషాన్ని నీవు పొందుకునే వ్యక్తివిగా ఉండాలని దేవాతి దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ మాటలను దేవుడు దీవించునుగాక. వాక్య భాగాన్ని బట్టి ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, కృపా కనికరములు కలిగిన దేవా, జీవాధిపతి, మీకు స్తోత్రాలు ప్రభా. ఈ రోజున లేఖనము ద్వారా మీరు మాతో మాట్లాడారు ప్రభా. అవునయ్యా, యెహోవా పరిశుద్ధ నామమును బట్టి మీరు సంతోషించుడి అంటున్నావు ప్రభా. అవునయ్యా, అయ్యా, మిమ్మల్ని ఆశ్రయించిన వారికి ఏ మేలు కొదువై ఉండదయ్యా. ప్రతి బిడ్డను మీ యొక్క కృప చేత జ్ఞాపకం చేసుకొని వారి అవసరతలు తీర్చే దేవుడో ప్రభా, వారి అక్కలు తీర్చే దేవుడో ప్రభా, వారికి ఉన్నటువంటి తండ్రి అయ్యా ఇరుకులు ఇబ్బందులను దూరపరిచే దేవుడో ప్రభా. ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి. అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి బిడ్డకు సంపూర్ణ ఆరోగ్యాన్ని దయచేయండి, సంపూర్ణ స్వస్థతను మీరు అనుగ్రహించండి, ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల దయచేయండి ప్రభా. ఈ రోజున ప్రయాణాల్లో ఉన్న ప్రతి బిడ్డకు మీరు తోడుగా ఉండండి. ఏ పనులైతే చేయబోతున్నారో ఆ పనులన్నిటిని మీరు ఆశీర్వదించండి, వారికి విజయాన్ని దయచేయండి ప్రభా. అయ్యా, ముందుగా తండ్రి మీరు వారి పక్షముగా వెళ్ళి తండ్రి వారికి అన్నిటిని సమకూర్చమని బ్రతిమిలాడుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.